గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక న్యూస్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. అదే జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనౌన్స్ చేస్తున్నారని పోస్ట్, వీడియోస్, డిస్కషన్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అని కొందరు, ఇదంతా ఫేక్ అని ఇంకొందరు. అసలు ఎన్టీఆర్ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా, లేదా ఇదంతా సోషల్ మీడియా క్రియేట్ చేసిన బజ్జా? ఈ వీడియోలో కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాం. అండ్ ఎందుకు ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ మీద ఇలా న్యూస్లు వస్తున్నాయి, నిజంగా ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయితే బాగుంటుందా, లేదా ఇలా సినిమా ఫీల్డ్లో నెంబర్ 1 హీరోగా ఉంటే సరిపోతుందా, కామెంట్ చేయండి. మెయిన్ టాపిక్లకు వస్తే ఇప్పుడు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. లాస్ట్ వీక్ ఎన్టీఆర్ టీంలో ఒక పోస్ట్ పెట్టారు, ఊరు వాడా అని. అది జస్ట్ సోషల్ ఇనిషియేటివ్ గురించి మాత్రమే. అండ్ అది జూలై 18న తిరుపతిలో కండక్ట్ చేయాలనుకున్నారు. ఈ యొక్క పోస్ట్తో సోషల్ మీడియాలో పొలిటికల్ అనౌన్స్మెంట్ ఉంటుందని, కొత్త పార్టీ స్టార్ట్ చేస్తారని, టీడీపీ ఫ్యూచర్ గురించి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటారని, అది ఇది అని చాలా వైరల్ చేశారు. ఈ న్యూస్లన్నీ ఎన్టీఆర్ టీం వరకు వెళ్ళాయి. వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఊరువాడ అనేది జస్ట్ ఒక సోషల్ అవేర్నెస్ టైప్ ప్రోగ్రామ్ మాత్రమే అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఎన్టీఆర్ మీద ఇన్ని పొలిటికల్ రూమర్స్ వస్తున్నాయి ప్రతిసారి అని. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. లెజెండరీ ఎన్టీఆర్ గారు టీడీపీని ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్ర పాలిటిక్స్ని కంప్లీట్గా మార్చేశారు. అలాంటి మహానుభావుడికి స్వయాన మనవడు మన జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి పబ్లిక్లో ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. రీజన్ నెంబర్ 2, 2009 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ టీడీపీ తరపున చాలా గట్టిగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో సహా చాలా టాప్ లీడర్స్కి సవాల్ విసురుతూ క్యాంపెయినింగ్ చేశాడు. ఆ స్పీచెస్ ఇప్పటికీ యూట్యూబ్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. రీజన్ నెంబర్ 3, జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాదు, బయట పొలిటికల్గా కూడా చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. సరే, ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారికి పొలిటీషియన్కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఈ టాపిక్ జస్ట్ ఒక ఒపీనియన్ బేస్డ్ డిస్కషన్ మాత్రమే. నాకేమనిపిస్తుందో చెప్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. లైక్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు లాంగ్వేజ్ మీద ఎక్స్ట్రాడినరీ కమెంట్ ఉంది, పబ్లిక్లో పవర్ఫుల్ స్పీచెస్ ఇవ్వగలరు, ఫ్యాన్ బేస్ కోసం చెప్పక్కర్లేదు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కూడా పాపులారిటీ ఉంది. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా మూవీ ప్రమోషన్స్లో మనం చూస్తూనే ఉంటాం. బట్ పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. పొలిటీషియన్ కావాల్సినవి పబ్లిక్ సర్వీస్, ఆర్గనైజేషన్, ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి దిగి జనాల మధ్య తిరిగితే ఇవన్నీ ఆయనలో ఉన్నాయా లేదని పబ్లిక్కి ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఎన్టీఆర్ఏ పాలిటిక్స్లోకి దిగారనుకుందాం. అదే కానీ జరిగితే యూత్లో ఒక కొత్త వైబ్ స్టేట్ అంతా క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. మీడియా అటెన్షన్ కూడా నేషనల్ లెవెల్లో ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇదంతా ఒక హైపోథెటికల్ డిస్కషన్ మాత్రమే. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఏ కంక్లూజన్కి వెళ్ళలేము. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ డైరెక్ట్గా పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడరు. సినిమా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రజెంట్ మార్కెట్ కూడా గ్లోబల్ లెవెల్లో ఎక్స్పెండ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో ఫైనల్గా కరెంట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు. జూలై 18న తిరుపతిలో జరిగే ఈవెంట్ పొలిటికల్ కాదని ఆయన టీం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఫ్యూచర్ సంగతి అంటారా, అది ఆ దేవుడికి అండ్ ఎన్టీఆర్కే తెలియాలి. నా ఒపీనియన్ అయితే ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో తప్పకుండా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.